అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా కుక్కర్లో. ఓకేనా? సో ఈరోజు అయితే సండే కాబట్టి సండే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి నేను చికెన్ బిర్యానీ, మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ అంటే అసలు రోజు పెట్టినా కూడా తినేస్తారు అన్నమాట. అంత ఫేవరెట్ మా ఇంట్లో వాళ్ళకి చికెన్ బిర్యానీ అంటే. సో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బిర్యానీ కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుందాం. అందులోకి 1 గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకుందాం. నేను ఇక్కడ ముగ్గురికి సరిపడిన క్వాంటిటీని తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా కడుక్కోవాలి. కడిగిన ఈ బాస్మతి బియ్యంలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. అరగంట పాటు దీన్ని నానబెట్టుకొని ఈలోపు చికెన్ని కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని నేను వేయడం మర్చిపోయాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని, వీటన్నిటినీ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసాను. ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఇందులో ఆ రసం మొత్తాన్ని పిండేసుకుందాం. ఈ రసం మొత్తాన్ని బాగా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని, అలాగే కొద్దిగా కరివేపాకుని, అలాగే కొంచెం కొత్తిమీరని, వీటన్నిటిని కూడా వేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కర్డ్ వేసుకోండి, పెరుగు. మనం చేసుకునే ఏ బిర్యానీలో అయినా పెరుగు ఉంటే దాని రుచే వేరు కదా. సో అందుకని నేను ఇక్కడ పెరుగుని వేసుకొని బాగా అంటే బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా బాగా ముక్కలకి పట్టించుకున్న ఈ మసాలాలని బిర్యానీలో వేస్తే అవి చాలా టేస్టీగా ఉంటాయి. సో వీటన్నిటినీ కలుపుకున్న తర్వాత నేను దీన్ని మంచిగా 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని బిర్యానీ కోసం స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను, చాలా సింపుల్గా, కాబట్టి చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యి అనేది కొంచెం కరిగిపోయి బాగా వేడి అయిపోయిన తర్వాత ఇందులోకి ఆల్ స్పైసెస్ని మనం వేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ మీ అందరికీ తెలుసు కదా. దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, లవంగం, ఇంకా బిర్యానీ ఆకు, పువ్వు, ఇవన్నిటిని కూడా వీటిలోకి బాగా వేసుకొని కొంచెం బాగా రోస్ట్గా అయ్యే వరకు వీటిని వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఈ బిర్యానీ ఆకును కూడా ఇందులో నేను వేసేసాను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని, అలాగే కొంచెం కిస్మిస్ని వేసి దోరగా వేయించేసుకుందాం. ఈ జీడిపప్పు కిస్మిస్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇవి వేగిపోయాయి కదా. ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వేగదు, ఆనియన్ అనేది మాడిపోతుంది. మీరు అది తొందరగా వేగడానికి అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా చూడండి, నాకైతే ఇలా బ్రౌన్ షేడ్లో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. మీరు ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు మాడిపోకుండా చూడండి. అలాగే నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను, పచ్చివాసన పోయే వరకు. అలాగే కొంచెం 1 రెమ్మ వరకు కరివేపాకుని, అలాగే కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులు వేసి వీటిని ఫ్రై చేద్దాం. ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ 5 వరకు పచ్చిమిర్చిని
కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న ఈ అన్నిటిని కూడా బాగా కలిపేసుకొని చక్కగా వేపుకుందాం. వేపుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ నేను నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ని తీసుకున్న తర్వాత దీనికి మనం కరెక్ట్ మెజర్మెంట్తో మాత్రమే వాటర్ని వేయాలి. మనం ఎక్స్ట్రా వేసేస్తే ఏమవుతుందంటే అది ఎక్కువగా అబ్జర్వ్ అయిపోయి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎంత అయితే ఉప్పుని వేసుకోవాలనుకుంటున్నామో రుచికి సరిపడినట్టు ఉప్పు వేసుకోండి. మాకైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది. సో ఇదంతా బాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని ఈ విజిల్స్ వచ్చేలోపు మనం దీనికోసం వేరే ప్యాన్ పెట్టుకొని చికెన్ అంటే ఫ్రై చేయాలి కదండి చికెన్ని. సో అందుకని దీనికోసం కొద్దిగా ఆయిల్ని ప్యాన్లోకి వేసేసుకుందాం. ఈ ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ వరకు నేను చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను అయితే నేను ఇందులోకి వేసేస్తున్నాను. వేసిన తర్వాత వీటిని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది. అలాగే ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది ఇందులో వేసేసుకున్నాం. మొత్తం చికెన్ ఇందులో వేసేసుకున్నాం. ఈ చికెన్ వేగేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. అలాగే పైన చికెన్ మాడిపోతుంది కానీ లోపల వరకు సరిగ్గా ఉడకదన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనికి ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని దీన్ని వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గిపోయింది. చూడండి, వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదా. నాకైతే ఇలా 5 నిమిషాలకి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా చికెన్ అనేది బాగా వచ్చేసింది. సో దీన్ని కూడా బాగా రోస్ట్గా అయ్యే వరకు ఒకసారి ఫ్రై చేసేసుకున్నాం. చూడండి, ఇక్కడ నాకైతే 5 నిమిషాల వరకు మళ్ళీ ఈ చికెన్ అనేది ఇలా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన ఈ చికెన్ మనం ఇందాక పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాము కదా కుక్కర్, అదైతే నాకు 2 విజిల్స్ వచ్చేసింది. సో ఓపెన్ చేస్తే నాకు ఇలా వచ్చిందనమాట టెక్స్చర్. సో ఇది కలర్ఫుల్గా ఉండాలంటే మా ఇంట్లో అయితే నేనైతే కలర్ లేదా కుంకుమ పువ్వు ఉంటుంది కదా, దాన్ని అయితే యూస్ చేస్తాను. ప్రెజెంట్ నా దగ్గర లేదు, అందుకే కలర్ వేసాను. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన ఈ చికెన్ అనేది నేను ఇందులోకి వేసేస్తున్నాను. బాగా వేసి నీట్గా చూడండి, స్మెల్ అయితే అద్దిరిపోతుంది. అసలు బిర్యానీ ఫుల్గా అయ్యిందంటేనే ఆగట్లేకపోతున్నాను నేను. సో ఇలా చికెన్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేయకుండా అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఆ చికెన్ ఫ్లేవర్ మొత్తం ఆ బిర్యానీకి పడుతుంది. సో దీన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. కలపమన్నాను కదా అని చెప్పి ఎక్కువగా కలపొద్దండి. సో ఈ బిర్యానీ అయితే చూడండి చాలా బాగుంది కదా, టెక్స్చర్ అయితే నాకైతే ఎప్పుడే తినేయాలనిపిస్తుంది. సో మీరైతే లేట్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.